ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, మనకి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. మీకు ఎలా నచ్చితే అలా బతకచ్చు మీరు. ఆ స్వాతంత్రాన్ని మనం కోల్పోయిన రోజు ఖచ్చితంగా మనం అసలు మనుషులమే కాదు. ఏదో జైల్లో పెట్టి జంతువులను పెడతారు చూడండి లోపల కేజీల్లో, అంతేనా? జూకి వెళ్తే పెడతారు సింహాన్ని లోపల, లేకపోతే పులులను పెడతారు, లేకపోతే కోతులను పెడతారు, అలా అయిపోతాం మనం. కాబట్టి మీరు మీ సంపాదన మీరు సంపాదించుకుంటున్నారు. ఎవరైనా మీకు తెచ్చి రూపాయి ఇస్తున్నాడా? ఎవడే ఇవ్వట్లేదు. ప్రభుత్వ పథకాలు అందరి సొత్తు. అర్హులైన పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయి. అంతేగాని మనకి నచ్చిన వాళ్ళకి పథకాలు ఇచ్చుకుందాం, మనకి నచ్చిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం, అయిన వాళ్ళకి ఇచ్చుకుందాం, పేదవాళ్ళని నొక్కేద్దాం అన్నవాడు నిజంగా ప్రభుత్వ పాలనకి పనికిరాడు. ఈసారి ఒక మహిళా అభ్యర్థిగా చదువుకున్న దాన్ని అవినీతి తెలియదు, అరాచకం చేయడం తెలియదు, ఖచ్చితంగా మీ సమస్య నా సమస్య అనుకొని మన ఊరిని మన ప్రాంతాన్ని బాగు చేయడానికి వచ్చిన దాన్ని. కాబట్టి మీరందరూ ఈసారి మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వండి. నా గుర్తు గాజు గ్లాస్.